హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు గుడ్ న్యూస్ అయితే తెలియజేశారండి. సో ఈ రోజు నుంచి రెండో ఉచిత సిలిండర్ అయితే బుకింగ్ అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని కొన్ని నెలల నుంచి అమలు చేస్తుంది. మహిళలు పెద్ద ఎత్తున ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. దీపావళి పండుగ రోజు ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇప్పటికే దాదాపుగా 1 కోటికి పైగా సిలిండర్లను పంపిణీ చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే అర్హులైన వారికి ఏపీ ప్రభుత్వం తాజా అలర్ట్ జారీ చేసింది. దీపం 2 పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ నేటి నుంచి బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రెండో సిలిండర్ బుకింగ్ ప్రారంభమవుతుంది. సో ఈ పథకం కింద ఇప్పటి వరకు 99 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకున్నారు. ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తుండటంతో తమ గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈకేవైసీ చేయించుకొని మరీ బుక్ చేసుకుంటున్నారు. ఏపీలో ఉన్న 1.55 కోట్ల మంది లబ్ధిదారులు అర్హులుగా గుర్తించారు. ఇందుకోసం ప్రభుత్వం 2,684 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ముందుగానే విడుదల చేసింది. తాజాగా ఇటీవల శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఉచిత గ్యాస్ పథకానికి నిధులు కేటాయించింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరొక సిలిండర్ను బుక్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని లబ్ధిదారులను ఉపయోగించుకోవాలని ప్రభుత్వం కోరింది. ఏడాదికి 3 సార్లు ఈ దీపం 2 పథకాన్ని అమలు చేస్తారు. సో తొలి సిలిండర్ బుక్ చేసుకోవడానికి 2024 అక్టోబర్ 29వ తేదీ నుంచి ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు బుక్ చేసుకునే వీలు కల్పించారు. సో ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూలై 1వ తారీఖు వరకు రెండో సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఆగస్టు 1వ తారీఖు నుంచి నవంబర్ 1వ తారీఖు వరకు మూడో సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఈ తేదీలతో సంబంధం లేకుండా 3 సిలిండర్లని 4 నెలలకు ఒకసారి అయితే బుక్ చేసుకోవచ్చు. సో మనం బుక్ చేసుకున్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కలెక్షన్తో పాటుగా ఆధార్ కార్డు ఉన్నవారందరూ కూడా అర్హులే అని చెప్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అందుకుంటే అంటే మీరు పొందకపోతే 1967 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారాన్ని అందించవచ్చు అంటున్నారు. కానీ ఈ టోల్ ఫ్రీ నంబర్ అయితే పనిచేయటం లేదు. సో మనం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి కనుక్కున్నట్లయితే మీకు సిలిండర్ ఎందుకు రాలేదో వాళ్ళే క్లియర్గా అయితే చెప్పేస్తారు. ఒకవేళ ఈకేవైసీ చేయించుకోకపోతే కనుక ఈకేవైసీ చేయించుకోండి అని చెప్తారు. లేదంటే మీరు ఎలిజిబుల్ కాదు సిలిండర్స్ కని వాళ్ళు చెప్పేస్తారు. సో మనకు నాదెండ్ల మనోహర్ గారు మంత్రి గారు ఏం చెప్పారో చూద్దాము. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, నేటి నుంచి రెండో ఫ్రీ సిలిండర్ ఇవ్వనున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. దీపం 2 పథకం కింద రెండో ఫ్రీ సిలిండర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. నేటి నుంచి అంటే మంగళవారం నుంచి రెండో విడత కొత్త సిలిండర్ కోసం దరఖాస్తు స్వీకరించనుంది. ఏప్రిల్ నుంచి జూలై 31 మధ్య మరో రెండో సిలిండర్ అందించబోతున్నారు. ఉచిత సిలిండర్తో పాటు సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గించనున్నారు. తొలి విడతలో 90 లక్షల ఉచిత సిలిండర్లనైతే పంపిణీ చేయడం జరిగింది అని అధికారులు వెల్లడిస్తున్నారు. సో మనకు మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ యొక్క అప్డేట్ని తీసుకురావడం జరిగిందండి. సో మనకు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి జూలై 31వ తారీఖు మధ్య వరకు ఉచిత గ్యాస్ సిలిండర్లో రెండో విడత మనకు ఫ్రీగా అయితే ఇస్తున్నారండి. సో మీరు ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు మీరు ఎన్ని సిలిండర్లు తీసుకున్నా సరే మీకు ఒక సిలిండర్కి సంబంధించిన డబ్బులు అనేది మీ ఖాతాల్లో అయితే జమ అవుతాయి. సో ఇంట్లో ఒకరికి మాత్రమే ఇస్తారండి. ఓన్లీ ఆడవాళ్ళకి మాత్రమే కాదు. సో ఇంట్లో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒక సిలిండర్కి కనెక్షన్ ఉన్న వాళ్ళకి, ఒక ఇంట్లో ఒక సిలిండర్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఒక సిలిండర్ అనేది ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది. సో మనకు దాదాపుగా తొలి విడతలో 90 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. అలాగే ఒకటో సిలిండర్ ఎవరికైతే రాలేదో వాళ్ళు రెండో సిలిండర్ పొందాలి అంటే కనుక మీరు మీ పరిధిలో ఉన్నటువంటి అంటే మీరు ఏ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి గ్యాస్ అనేది తీసుకుంటున్నారో ఆ సంబంధించిన గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళినట్లయితే మీకు ఎందుచేత గ్యాస్ అనేది రావట్లేదు, ఉచిత సిలిండర్ రావట్లేదు అనేది మీరు
కనుక్కోవచ్చు. వాళ్ళైతే మీకు క్లియర్గా చెప్తారు. ఒకవేళ మీ ప్రాబ్లం రెక్టిఫై అయితే కనుక మీకు రెండో సిలిండర్ అనేది ఉచితంగా పొందే అవకాశం అయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కల్పించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.